ఎక్కువ ఏడ్చారు కాబట్టి ఎక్కువ మారు మనసులోనే లేదు. మనిషి దుఃఖానికి మారు మనసుకి సంబంధం లేదు. వాళ్ళు ఏడిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు కాదు. ఏశావు ఎంతో ఏడుస్తాడు, కానీ పరిశుద్ధాత్మ అతడు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటాడు. యోధా ఇస్కరియోతు ఎంతో ఏడుస్తాడు, ఎంతో దుఃఖపడతాడు, కానీ మరణకరమైన దుఃఖము మారు మనసును పుట్టించదు. కాబట్టి జస్ట్ ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. నేను చాలా మందిని చూస్తాను, రోడ్డు మీద ప్రీచింగ్ చేసేటప్పుడు వచ్చి ఏడుస్తారు. నాకు దాని తర్వాత చర్చికి వస్తావా, సంఘంలో కూర్చుంటావా, నువ్వు విధేయత చూపిస్తావా అంటే, నువ్వు లోబడతావా వాక్యానికి అని అంటే లేదు. ఆ రోజుకే వస్తారు, ఏడుస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు వచ్చాడు అని అంటారు, మళ్ళా బయటికి వెళ్ళి పరిశుద్ధాత్ముడు దేవుడు నీలో ఉంటే ఆ వాక్యానికి నిన్ను లోపరుస్తాడు. ఆ వాక్యముకి తగినట్టుగా కృపలో నువ్వు ఎదుగుతూ ఉంటావు, పరిశుద్ధతలోకి నువ్వు నడుస్తూ ఉంటావు. అది నా జీవితంలో, మీ జీవితంలో, అందరి జీవితంలో జరిగింది. మనిషి ఎప్పుడైతే క్రీస్తులో అంగీకరించబడతాడో వాడి క్రియలు మారుతాయి. వాడి యొక్క తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు మార్చి అతడు క్రీస్తు అనుగుణంగా వచ్చినప్పుడే అతనిలో పశ్చాత్తాపమునకు తగిన ఫలములు కనపడ్డాయి అని మనం ఒప్పుకుంటాం.